హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ గానీ పీసీకి గానీ బాగా వర్క్ చేసే బెస్ట్ వైర్లెస్ మౌస్ ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అంతేకాకుండా ఈ వైర్లెస్ మౌస్ ని ల్యాప్టాప్ కి ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ గానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైక్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఈ వైర్లెస్ మౌస్ ని ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. ఈ మౌస్ యొక్క బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది లాజిటెక్ కంపెనీకి సంబంధించిన సైలెంట్ M220 మోడల్ గల వైర్లెస్ మౌస్. దీనిలో AA బ్యాటరీ ఒకటి ఉంటుంది. అది 18 months వరకు కూడా ఛార్జింగ్ వస్తుంది. ఈ మౌస్ చైనాలో తయారు చేయబడింది. ఈ మౌస్ అనే కాదు, 80% ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా చైనాలోనే తయారు చేయబడతాయి. ఈ మౌస్ యొక్క ప్రైస్ $1295 అని చూపిస్తుంది. దీన్ని నేనైతే ఆఫర్ లో ఫ్లిప్కార్ట్ లో ₹550 కి తీసుకున్నాను. ఈ వైర్లెస్ మౌస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ ని ఓపెన్ చేసి మౌస్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. బాక్స్ ని ఓపెన్ చేస్తే మౌస్ మరియు దాని యొక్క డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. ముందుగా మౌస్ ని తీసుకొని పక్కన పెడుతున్నాను. ఈ డాక్యుమెంట్స్ లో మౌస్ ని ఎలా యూజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మౌస్ ని ఓపెన్ చేద్దాం. లాజిటెక్ సైలెంట్ M220 వైర్లెస్ మౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను గ్రే కలర్ మౌస్ ని ఆర్డర్ చేశాను కాబట్టి గ్రే కలర్ వచ్చింది. ఇందులో గ్రే కలర్ తో పాటు పింక్ మరియు వైట్ కలర్ కూడా ఉంటుంది. మీకు ఇష్టమైన కలర్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మౌస్ 10 meters రేంజ్ వరకు కూడా వైర్లెస్ పనిచేస్తుంది. ఈ మౌస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోను మరియు మ్యాక్ ఓఎస్ లోను కూడా పనిచేస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను గత 10 years నుంచి కూడా లాజిటెక్ కంపెనీకి సంబంధించిన వైర్లెస్ కీబోర్డ్ మరియు వైర్లెస్ మౌస్ కోంబోని యూజ్ చేస్తున్నాను. అవి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు, బాగా వర్క్ చేస్తున్నాయి. అందుకోసమే నేను లాజిటెక్ కంపెనీకి సంబంధించిన వైర్లెస్ మౌస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ మౌస్ కి లెఫ్ట్ బటన్ మరియు రైట్ బటన్ ఉంటుంది. ఈ 2 buttons కి మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటుంది. మొత్తం ఈ మౌస్ కి 3 buttons ఉంటాయి. ఈ మౌస్ సైలెంట్ మౌస్ కాబట్టి లెఫ్ట్ బటన్ రైట్ బటన్ క్లిక్ చేసినా కూడా పైకి క్లిక్ సౌండ్ రాదు, సైలెంట్ గా ఉంటుంది. ఈ మౌస్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మౌస్ యొక్క మోడల్ నంబర్ M220 అని కనిపిస్తుంది. దీని కింద ఆప్టికల్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ కి కింద మౌస్ యొక్క ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. మీరు మౌస్ ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ స్విచ్ ను ఆన్ లో పెట్టుకోవాలి. యూజ్ చేయలేనప్పుడు మాత్రం ఈ స్విచ్ ను ఆఫ్ లో పెట్టుకోవాలి. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. ఈ డోర్ ని డౌన్ కి మూవ్ చేస్తే బ్యాటరీ కంపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది. ఈ మౌస్ వర్క్ చేయడానికి AA సింగిల్ బ్యాటరీ ఒకటి ఉంటుంది. ఈ బ్యాటరీ పక్కన లాజీ అని కనిపిస్తూ ఒక నానో రిసీవర్ ఉంటుంది. ఈ రిసీవర్ ని ల్యాప్టాప్ గానీ పీసీకి గానీ కనెక్ట్ చేసుకోవాలి. ఈ బ్యాటరీలో ఉన్న పవర్ మౌస్ కి కనెక్ట్ అవ్వకుండా ఒక స్ట్రిప్ ఉంటుంది. దీన్ని రిమూవ్ చేయండి. బ్యాటరీని కరెక్ట్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు బ్యాటరీ డోర్ పెట్టి ఈ విధంగా క్లోజ్ చేయండి. ఆన్ ఆఫ్ స్విచ్ ని ఆన్ లో ఉంచండి. ఇప్పుడు ఈ వైర్లెస్ మౌస్ ని ల్యాప్టాప్ కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. మౌస్ తో పాటు వచ్చిన నానో రిసీవర్ ని తీసుకోండి. ఇప్పుడు ల్యాప్టాప్ కి ఉండే USB పోర్ట్ కి ఈ రిసీవర్ ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా వైర్లెస్ మౌస్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అయిపోతుంది. మౌస్ ను మూవ్ చేయండి. మౌస్ ను మూవ్ చేస్తుంటే డెస్క్టాప్ మీద కర్సర్ మూవ్ అవుతుంది. ఏదైనా ఒక ఫోల్డర్ పై కర్సర్ పెట్టి మౌస్ లెఫ్ట్ బటన్ ను డబుల్ క్లిక్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ మీద ఒక ఎంటీ ప్లేస్ లో కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మౌస్ ను ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ల్యాప్టాప్ కంప్యూటర్ కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.